Yes, we are back to our class. Okay, fine. Yes, hope you all are preparing what we completed in our special grade program. I mean, again, what we have started. Okay, children. Hope so. You are preparing, right? Okay. Endukante very soon you have the exams, so don't neglect to do the worksheets or incomplete works. Please should be too regular. Okay, Nana. ఎందుకంటే మళ్ళీ అది కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటేనే రెగ్యులర్ గా ఉంటుంది ఆల్ ద సబ్జెక్ట్స్ నాట్ ఓన్లీ నేను ఒక హిందీ గురించి చెప్పాలన్నప్పుడు అవ్వే సబ్జెక్ట్ ఎందుకంటే అన్నిట్లో యూ షుడ్ బి స్కోర్ కదా yes that to be languages లో మీకు కావాల్సింది మెయిన్లీ బేసిక్స్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ okay fine already we have completed varnamala matraye barakadi table also we completed yes barakadi table means of course మనం రెగ్యులర్ బారకడి మీకు రాయాల్సిన అవసరం లేదు బట్ టేబుల్ ఆల్రెడీ నేను మనకి ఒకవేళ రాకపోతే ఎలా అని లెటర్ మాత్రాతో టేబుల్ చెప్పాను కదా అది ఓకే సో ఇవాళ we are going to I mean start that new topic that is adhaksher. What is that, children? Adhaksher. నేను అంటున్న పదంలోనే మీకు అర్థమై ఉంటుంది ఆధా అంటే half letter. The means of half letter nothing but in Telugu we call it as ottulu. Okay, so when we want to read the textbook reading we will have to start how much is necessary to know the identification of the letter, to identify the letter as well as matraye. All these again the matra after next important topic is adhaksher. ఒక పదాన్ని మనం టెక్స్ట్ బుక్ నుంచి చదవాలి అంటే ఆ కోర్స్ 2 letter 3 letter కోర్స్ ఈజీ అయిపోతుంది వితౌట్ ఎనీ స్ట్రెస్. తర్వాత మాత్రాయి పర్ఫెక్ట్ గా వస్తే లైక్ కితాబ్ మిలన్ ఇలాంటి చిన్న చిన్న పదాలను కూడా మనం చదివేసేయచ్చు బికాస్ ఇఫ్ వి నో దట్ పర్ఫెక్ట్లీ దట్ ఓకే. ఇది రెండు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి హిందీలో. సో అవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే ఆఫ్ కోర్స్ ఆధాక్షర్. దేని మీద నానా? yes adhaksher. adhaksher के माने half letters के माने yes these adhaksher only yes from ka to nya ఈ లెటర్స్ లోనే ఉంటాయి. క ఇప్పుడు మనకి స్వర్ లెటర్స్ లో అయితే ఐ మీన్ ఒత్తులు ఎలా ఉంటాయి వాటిని మనం ఒత్తులు అంటామా ఏమంటామని చెప్పాను yes మాత్రాయ అంటామని చెప్పాను కదా ఐ మీన్ గుణితపు గుర్తులు yes but స్వర్ లెటర్స్ లో ఆ నుంచి అహా వరకేమో మనకి మాత్రాయి ఉంటాయి ఓకేనా. మరి కా నుంచి గా లెటర్స్ వరకు ఉండే వాటిని ఆధాక్షర్ అంటారు. ఏమంటారు? ఆధాక్షర్. సో అక్క ముఖం ఇలాంటి చిన్న చిన్న పదాలు మనం మాట్లాడేటప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ ఎందుకు నేను మీకు ఇంట్రడ్యూస్ చేశానంటే అర్థం ఇది అయిపోయింది కదా అయినా సరే నేర్చుకోవాలి ఓకేనా. సో every adhaksher we have a word we can go it okay. yes now we have to prepare that adhaksher. what we are preparing today? adhaksher. what is this, children? adhaksher. adhaksher are in vyanjan letters. okay beta? okay now k it is k adhaksher. k adhaksher. g adhaksher. g adhaksher. nya so nya ki adhaksher anedi ఏమీ ఉండదు ఓకే. నెక్స్ట్ చ adhaksher. చ adhaksher. నెక్స్ట్ j adhaksher. j it is the adhaksher of j. next ni ठ adhaksher. d next na t so th. చాలు వీటి వరకు వెళ్దాం. అన్ని ఒక రోజు గుర్తు చేసిన మళ్ళీ రికాల్ అయితే మళ్ళీ మీకు గుర్తుండకపోవచ్చు కదా కొంచెం కొంచెం ప్రాక్టికల్ అయినా. yes these are the adhaksher of the each letter and vyanjan okay beta. so first one already నేను చెప్పా మనం ప్రతి లెటర్ ని చదివేటప్పుడు కా గా మ అని చదవాలి. సింగిల్ లెటర్ ని ఎప్పుడు ప్రొనౌన్స్ చేసినా క గ బ ట yes అలాగే చదవాలి. మరి ఆరో అక్షరం వచ్చేటప్పటికి ఎలా చదవాలి దాన్ని కొంచెం ప్రెషర్ చేస్తూ చదవాలి. లైక్
G, 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 G. This is the second letter. G, G. Next, Ch, 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 J, 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 J. ఈ ఆధాక్షరం మనం చదివేటప్పుడు లెటర్ ఆధాక్షరం కొంచెం డిఫరెన్షియేషన్ లో ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. బట్ ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే ఆ పదానికి సంబంధించిన వర్డ్ రాసినప్పుడు తెలుస్తుంది. ఓకే, సో నేను ఇవాళ ఇప్పుడు వర్డ్ కి నేను ఇవాళ మీకు ఎగ్జాంపుల్స్ జస్ట్ చెప్తాను అంతే. ఓకే, ఇవి రాయకండి. Formally I will tell you tomorrow. I mean after these all Bharatani finish chapter, I will give and each are two words in each letter of the ఆధాక్షరం. ఒక ఆధాక్షరం మీద 2 letters ఇస్తాను, 2 words ఇస్తాను. ఓకే మా? సో ప్రెజెంట్ జస్ట్ చూడండి ఎక్కడ అది అవసరం అవుతుంది. yes, suppose I want to go with g, with g. yes, this is the g ఆధాక్షరం. ఎలా వచ్చింది? సుగ్గా. what it is children? సుగ్గా. మనం ఆధాక్షరం వదిలేసి ఫార్మల్ గా ఒక లెటర్ చదవండి. సాకి కి మాత్ర సు, గా కి ఆ కి మాత్ర గా, సుగా అవుతుంది. కానీ నేను ఇక్కడ ఆధాక్షరం పెట్టాను కదా, పెట్టానా? yes, గ గ గ. సో ఆ ఒత్తుని ఆ పక్కన ఉన్న లెటర్ కున్న మాత్ర ఏమైనా ఉంటే దాంతో కలిపి చదవాలి. క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్తాను రండి. సో ఈ ఆధాక్షరం వదిలేస్తే మనం ఎప్పుడైనా ఏదైనా వర్డ్ ఇచ్చినప్పుడు పిల్లలకి అందులో ఆధాక్షరం కనపడినప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ టు రీడ్ బిఫోర్ ఆధాక్షరం అండ్ ఆఫ్టర్ ఆధాక్షరం చెప్తున్నాం. yes, ఇక్కడ మనం గా ఆధాక్షరం తీసేసాను అనుకోండి, సకి మాత్ర సు, దాకి ఆకి మాత్ర గా, సుగా అయిపోతుంది. ఇది క్లియర్ గా మీరు చదవగలరు బికాస్ మాత్ర ఏమి ఉన్నాయి కాబట్టి సింపుల్ గా సు గా అవుతుంది. ఇలా పడగిస్తే ఎలా రాయాలని అలా చదవగలరు. మరి ఇక్కడ ఆధాక్షరం వచ్చింది కదా, మరి ఎలాగా? yes, ఆధాక్షరం వచ్చినప్పుడు ఆధాక్షర పక్కన ఉన్న లెటర్ కి ఏమైనా మాత్ర ఉంటే దాన్ని కలుపుకుంటూ చదవాలి. ఆ లెటర్ కి ఈ లెటర్ తో ప్రెస్ చేస్తూ ఐ మీన్ అది రెండు జాయిన్ చేస్తూ చదవాలి. లేకపోతే ఇది ఒక్కటిగా చదివితే దీనికి అసలు నో వాల్యూ. అసలు ఆ ఏం ఆధాక్షరకి మీరు దేంతో కలుపుతున్నారో తెలియదు. ఓకేనా నాన్న? వన్స్ అగైన్ గాకి ఇక్కడ ఉన్నది గాకి ఆకి మాత్ర గా. simply we call it as ga, but here I gave g adhaksha. G, ga, ga, ga. తెలుగులో మనం మొగ్గ, సుగ్గ ఇలాంటి పదాలు ఎలా చదువుతామో ఇవి కూడా అంతే వస్తాయి. హిందీలో కూడా మనం సేమ్ చదువుతాం. ఓకే, సో ఇక్కడ గాకి గా అక్షరం మనం ఎలా రాస్తాము అని మీరు ఒత్తులు ఎలా రాస్తామో ద సేమ్ ప్రాసెస్ మనం హిందీ ఆల్సో. కాకపోతే మనం ఒత్తుల్ని మాత్రాన్ని ఎలా పెడతామో మన ప్రాసెస్ మనకు ఉంటుంది. తెలుగు ప్రకారం తెలుగులో ఉంటుంది. ఓకేనా? సో ఇది ఆధాక్షర గా. ఓకే, మరి ఆ లెటర్ కి అదే ఉంది కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియట్లేదు. ఇంకోసారి చూస్తాను, ఇంకొకటి చూపిస్తాను. yes, దీని వల్ల చెప్తామా? ఇప్పుడు నేను దీనికినే పదం నేను చెప్తాను కదా, ఇక్కడ గ గ చ చ జ జ జ జ న న ఇలా నేను అది ఆధాక్షర చదువుతున్నాను, లెటర్ చదువుతున్నాను. కానీ అక్కడ మీకు నాకు తెలిసి డిఫరెన్సియేషన్ తెలియకపోవచ్చు. అంటే ప్రొనౌన్సియేషన్ కొంచెం లిటరల్ గా సేమ్ ఉంటుంది కానీ అంటే పలకడం మాత్రం మీకు వినిపించడం. బట్ అది మనం వర్డ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని డిఫరెన్స్ ఈజీగా అయిపోతుంది. yes, ఇప్పుడు చెప్పాను కదా గ గ సుగా అన్నప్పుడు అదే ఆధాక్షరకి కలిపి చదివారు కాబట్టి ప్రెస్ చేసి చదివారు కాబట్టి సుగా. ఎందుకంటే గ గ ఆధాక్షర అండ్ ద లెటర్ ఇస్ గ. సో గ గ గ సుగా. yes, ఇది మన సేమ్ లెటర్ లో ఉంది కాబట్టి ఓకే. మనం డిఫరెంట్ లెటర్ లో ఉంటే అక్కడ ఆధాక్షరం ఎలా వస్తుందో చూద్దామా? yes, ఇదేంటి ఆధాక్షరం? ఏ లెటర్ ఆధాక్షరది? క. క లెటర్ ఆధాక్షరం ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? ఫస్ట్ క క అంటే ఇక్కడతోనే పలకాలి. పదాన్ని గట్టిగా ఇలా క అలా పలకాలి. క్లియర్? సో అది గుర్తుంది కదా? ఫైన్. మనం ఇప్పుడు ఆధాక్షరం వదిలేసి ఫార్మల్ గా ఆ
లెటర్ మిగతా ఏమన్నా చదువుదాం. ఇదేంటి నా. దిస్ ఈస్ షాకి ఆకి మాత్ర షా నషా. Simply without adhaksha the word is what I have written there nasha. Now we have to along with adhaksha read. Yes, actually deni pakana idi tarvata vachina padam enti sha k sa manam kali ela chaduvtam cheppanu k k. So k sha sha k sha sha. Suppose k ra kra k ra kra. k li ఇది నేను ఆధాక్షరం మాత్రమే రాశాను, అబ్జర్వ్ చేయండి. రైట్, ఆధాక్షరం మాత్రమే. ఆధాక్షరంలో k కాకి ఇక్కడ k ఆధాక్షరం షా కలిపితే షా. ఇక్కడ k ఆధాక్షరంకి రా యాడ్ చేస్తే క్రా. ఇక్కడ k ఆధాక్షరంకి లి యాడ్ చేశాను. ఇప్పటి వరకు మనం ఆ ఆధాక్షరం ఆ మాత్రాగా చదివాం కాబట్టి ఇప్పుడు డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు చూద్దాం, లి యాడ్ చేశాను. k లి క్లీ k లి క్లీ. ఓకే, ఇక్కడ మనం గాకి గా మాత్రమే చదివాం కదా, మరి గాకి లు చదువు. గ లు గ్లు గ లు గ్లు. సో ఈ పదాన్ని మనం ఆ ఆధాక్షరం ఎలా పలికాము అంటే ఆధాక్షరం మాత్రమే. ఇక్కడ ఏ కొంచెం ఆధాక్షరం లెటర్ రాసామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? ఎస్, గలు అవుతుంది. కానీ నేను ఇక్కడ ఆధాక్షరం రాసాను కదా, సో ఆధాక్షరం ఎలా చెప్తాం? గ. ఇక్కడ పక్కన ఉన్నది ఏంటి? ఎప్పుడైనా సరే ఆధాక్షరం పక్కన ఉన్న లెటర్కి ఏదైనా మాత్రం ఉంటే ఆ మాత్రాన్ని కలిపి దీంతో పాటు చదవాలి. దీనిగా ఆ పదాన్ని ఆ పదంగా చదవకూడదు. ఓకే, సో ఈ ఆధాక్షరం అనేది లింక్ విత్ ద డిసైడ్ లెటర్. ఓకే బేటా, చూసారా? ఇప్పుడు దీని పక్కన రైట్ మనకి వెనక వైపు ఏమి లేదు కాబట్టి అయినా నో ప్రాబ్లం, దానికి అంత మనకు ఫరక్ పడలేదు. బట్ దాని పక్కన ఉన్న లెటర్ ఉంది కాబట్టి ఈజీలీ కెన్ రీడ్ వితౌట్ యూజింగ్ ఆఫ్ డిసైడ్ లెటర్. దీని బ్యాక్ సైడ్ లెటర్ లేకపోయినా పర్వాలేదు, దాని ఆఫ్టర్ లెటర్ ఉంటే ఈజీలీ వి కెన్ రైట్. ఇప్పుడు చూడండి, నేను ఇప్పటివరకు మీకు ఒక సింపుల్ వర్డ్ ఇచ్చాను, అవునా? సో ఆధాక్షర పక్కన ఏదైనా లెటర్, ఆధాక్షర పక్కన ఏదైనా మాత్రతో ఉన్న లెటర్ కలిపి ఇప్పుడు మనం చదవగలిగాం. దీని ముందు లెటర్ ఉండాలనేసిన అవసరం అయితే లేదు, అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే మీనింగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది రాశారు కదా, ఇంకోటి రాస్తాను. ప్రాక్టీస్ కి మాత్రమే ఇలా మనం చేసుకోవడం. అసలైతే వీటి వర్డ్స్ లో మనం డ్రాయింగ్ చేస్తాం. తర్వాత నేను మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్డ్ ఇస్తాను, ఈజీగా అర్థమవుతుంది. చ మ చ్మా. ఎప్పుడైనా సరే ఆధాక్షరం దాని పక్కన ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చ మ ఇచ్చాను, చ్మా అవుతుంది. లేకపోతే ఈకి మాత్రం ఇచ్చాను అనుకోండి, చ మీ చ్మీ, చ లి చ్లీ, చ లు చ్లు. సో ఆ మాత్రం ఆ లెటర్ ఆధాక్షరపు పక్కన ఉన్న లెటర్ కి ఏ మాత్రం ఉన్నా, ఏ లెటర్ కి సంబంధించిన మాత్రం ఉన్నా, ఏ లెటర్ ఉన్నా దాన్ని యాడ్ చేయగలగాలి. ఓకేనా? మళ్ళీ ఏం చెప్తున్నానో ఒక్కసారి ప్లీజ్. మనకి ఆధాక్షరం ఉన్నప్పుడు దాని పక్కన ఉన్న లెటర్ ఏదైతే ఉంటుందో whatever the letter, that letter joined with any matra, along that matra you have to read this adhakshar. Here I hope so you understood. You please observe that whether the adhakshar is in the word or not. That is the first matter when you go to read the book. Okay, so if it is any adhakshar, it need not to worry about that. What we have to do? Yes, first what is that letter? If it is in any word, first letter, and next adhakshar. Next beside of adhakshar, which letter is any one of that letter you have to observe, and just you come to gather all those words to read at once the word of any adhakshar word. So here we have to do that. Which letter is the adhakshar? Which letter has joined to the adhakshar? If you know that clearly, I need not to say this much of times. Okay, నేను ఎవరు అంటే నేను ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు.
మీకు ఇక్కడ రావాల్సింది ఆదాక్షరం ఏంటి, దాని పక్కన ఉన్న పదానికి జాయిన్ చేస్తే రీడింగ్ చేసినప్పుడు వచ్చే పదం యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి తెలిస్తే ఎంత పెద్ద పదమైనా ఆ పదంలో ఎన్ని ఆదాక్షరాలు ఉన్నప్పుడు ఉంటుంది. Are you clear, my children? Yes. So I will give all these adakshar words day after tomorrow. Why? Because tomorrow, yes, మనం ఈ రోజు అనావరకే రాసుకున్నాం కదా, నా కదా, నా ఆదాక్షరకే రాసాం కాబట్టి సో వాట్ మిగతా వెళ్ళి తానించి మిగతా చూసుకున్నాక if we have time after tomorrow I will give some words each letter of ఆదాక్షరం. మనం ఆల్రెడీ ఇదివరకు చేసుకున్నాం, నేను ఇచ్చాను మీకు చాలా గుర్తుందా? ఎస్, ఈచ్ లెటర్ ఆధాక్షరం మీద నేను ఒక్కొక్కటి మీకు ఇచ్చాను, ఒకసారి రీకాల్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి రాసుకున్నా నష్టం ఏం లేదు, నో ప్రాబ్లం. రైట్, వన్స్ అగైన్ యూ ప్లీజ్ టు నో దట్ టు రీడ్ ద ఆధాక్షర. క ఖ గ గ చ ఛ జ జ న ట ఠ డ ధ న. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలి. ఎస్, ఏంటంటే ఇక్కడ ప్రతి లెటర్ మనం చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేసేంత ఆదాక్షరం ఉండిపోయింది కదా. ఇది చూస్తే ఈజీగా ఐడెంటిఫై దట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద ఆదాక్షర క, ఈజీ అయిపోయింది. అండ్ హియర్ ఇట్ ఈస్ ద లెటర్ ఆఫ్ గ గ గ అండ్ దిస్ ఈస్ ద ఆదాక్షర చ చ, చాకి ఆదాక్షర చ and this is ఆదాక్షర ట. ఇక్కడ నన్ను మీరు ఒక క్వశ్చన్ వేస్తారేమో అని చూసాను, సరే మీరు వేసిన ఎక్కడ నేను చెప్తాను. yes, here every letter have the ఆదాక్షర. already we made the ఆదాక్షర in the letter form, but here I did not write any, I did not cut any letter and I joined one more letter also. ఇక్కడ దీనికి ఒక తోక కూడా పెట్టాను. వచ్చిందా ఐడియా? ఓకే, క్లియరా? సో అది మళ్ళీ రేపటి వరకు నేను ఇంకేం చెప్పాను, జస్ట్ నేను ఒకసారి రీకాల్ చేస్తున్నాను అంతే. ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నిటికీ అప్ టు అన్ని లెటర్ వరకు అయితే ప్రెసెంట్ ఇక్కడ ఉన్న లెటర్స్ లో ని లెటర్ వరకు ఆదాక్షర సేమ్ యాజ్ రెగ్యులర్ లెటర్. ఆ రెగ్యులర్ లెటర్ తో సమానంగా ఇలా ఉండిపోయింది కదా. మరి ఈ లెటర్స్ కి లెటర్ రాసేసాను నేనేమి ఇట్లా ఇట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు, దాని ఇట్లా చేయలేదు కదా. ఎలా బై ఎస్, ఎందుకు అని అంటే ఫస్ట్ దీనికి రూల్ చెప్పాను కానీ ఇక్కడ ఎస్, హియర్ ద లెటర్ whatever the letter is depends on the standing line, that letter compulsory only using as half letter. Standing line మీద డిపెండ్ అయిన ప్రతి లెటర్ yes, స్టాండింగ్ లైన్ తీసేగా మనం అక్కడ కట్ చేస్తాం. మరి స్టాండింగ్ లైన్ లేని లెటర్ ఏం చేస్తాం? yes, వాటికి మనం ఇలాంటి యు అక్కడ ఒక సిగ్నల్ పెడతాం. అది ఏంటి నేను మళ్ళీ అగైన్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఇది చూద్దాం. స్టాండింగ్ లైన్ మీద అంటే ఏంటి టీచర్? yes, see here every letter depends on standing line. లైక్ ఇది చూడండి, క స్టాండింగ్ లైన్ ఉందా? ఖ standing line, g standing line, g standing line, ch standing line. కనబడుతుందా? అవునా? yes, ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే we can observe that is there any standing line in ఆదాక్షరం? no. yes, ఏ లెటర్ అయితే స్టాండింగ్ లైన్ ఉందో ఆ లెటర్ ని లెఫ్ట్ చేసేస్తే మనకు ఆదాక్షరం వచ్చేస్తుంది. ఏది wherever which letter is having the standing line we can cut that letter to remove the standing line. You can write easily, but why we don't have here the same letter? Why we kept here? yes, ఇక్కడ చూడండి ఇది ఏ స్టాండింగ్ లైన్ డిపెండ్ అయ్యిందే కానీ అది స్టాండింగ్ లైన్ లేకపోతే నుంచునేటట్టున్నాయా? లేవు. మనం ఇలా పెట్టేటట్టు లేవు, అవునా? సో మీనింగ్లెస్ అయిపోతుంది, మాత్రానికి వెళ్ళిపోతాయి అది. కాబట్టి సో స్టాండింగ్ లైన్ మీద ఉన్న డిపెండ్ అయిన ప్రతి లెటర్ స్టాండింగ్ లైన్ తీసేస్తే yes, we can make as ఆదాక్షర. సో రిమైనింగ్ లెటర్స్ we are using as like this. సో దీని ఏమంటారు? టుమారో I will explain this. ఓకే చిల్డ్రన్, నేను దాన్ని ఏమంటారు మళ్ళీ నేను చెప్తాను. వాటికి అవన్నీ ఏమంటారు ఒకసారి అని చెప్తే మీకు మళ్ళీ రీకాల్ అవ్వకపోవచ్చు. ఇఫ్ ఎనీవన్ ఐడియా yes, tomorrow I will ask you, then you can
These are the Adakshar. Adakshar letters are from Vyanjan. So Adakshar is very important to know to read the textbook. So that please regularly please read the Varnamala Matra. I mean practice the Varnamala Matra and Bharatpadi as well as this Adakshar also. So that is very important, children. Even then we can interact a little bit. Compulsory interact with okay, I mean I will ask that, and then you please prepare that. Okay, children. Take care, everyone. Bye.